వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన అద్దం మీద ఆవగింజ వింటారు. మెయిల్ ట్రైన్ కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికుల్లో జగన్నాథం ఒకడు. ప్రయాణికులు రకరకాలుగా ఉంటారు. ప్రయాణం వల్ల ఎంతో ఆనందం అనుభవించే వాళ్ళు కొంతమంది, దిక్కుమాలిన ప్రయాణాలు విసిగెత్తిపోతోంది అనుకునేవారు కొంతమంది. అయితే జగన్నాథం ప్రయాణంలో కొంత ప్రత్యేకత ఉంది. అతని చేతిలో ఒక సంచి మాత్రం ఉంది. ప్లాట్ఫామ్ మీద ఆ చివరి నుండి ఈ చివరకు పచారులు చేస్తున్నాడు. మహా జోరుగా బండి కోసం నిరీక్షిస్తూ సిగరెట్లు ఒకదాని ఒకటి కాల్చేస్తున్నాడు. ఏదో అంతులేని ఆలోచన అతన్ని ఆరాటపరుస్తోంది. ఎంతకాలం గడిచినా బండి వచ్చే సూచనలేవీ కనపడకపోవడంతో చికాకు మరీ ఎక్కువైపోతోంది. అరే, ట్రైన్కి ఇంకా సిగ్నల్ అయినా ఇవ్వలేదే, అప్పుడే ఎలా వచ్చేస్తుందనుకుంటున్నాను అనుకున్నాడు. ఈ పాటి చిన్న విషయం తను గమనించనందుకు ఎంతో సిగ్గుపడ్డాడు మనసులో. తనలో కలిగే భావాలు ఊహలు అతన్ని అసమర్థుణ్ణి చేస్తున్నాయని అర్థమైంది అతనికి. కాళ్ళు కొంచెం పీకినట్టుగా అనిపించాయి. సెకండ్ క్లాస్ జెంట్స్ వెయిటింగ్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళా ఓ సిగరెట్ వెలిగించాడు, ఏవేవో ఊహించుకుంటూ. అతని ఊహాగానం అతన్ని మరీ అధ్వాన్నం చేసేలా అనిపించింది. పావుగంట క్రితమే కొన్న డిటెక్టివ్ నవల తీశాడు. చదివితే కాలమైనా గడుస్తుంది అనుకున్నాడు. చదవడం మొదలెట్టాడు. అరగంట సేపటికి అర్ధ పేజీ అయినా అవలేదు. తరువాతి వాక్యం చదివేసరికి వెనక వాక్యం మర్చిపోతున్నాడు. తన మెమొరీ ఇంతలా చచ్చిపోయిందేమో అనుకున్నాడు. అతనిలో ఆరాటం, ఆలోచనలు ఆ పవర్ని తగ్గించేస్తున్నాయి. ఇంకా పుస్తకం చదివి లాభం లేదనుకున్నాడు. పుస్తకం ముడిచి సంచిలో పడేశాడు. గట్టిగా సిగరెట్టు పీల్చి పొగ వదిలాడు. పొగ ఉంగరాలుగా పైకి పోతుంటే గతించిన తన కుటుంబంలో జరిగిన సంఘటన, తాజా అవడానికి గల కారణం అంతా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. జగన్నాథం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసులో గుమాస్తా. ఆవేళ ఆఫీసులో కూర్చుని తలొంచుకుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు. పోస్ట్ మ్యాన్ అప్పలస్వామి వచ్చి ఒక మనీ ఆర్డర్ ఫామ్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టాడు. తనకు ఎక్కడ్నుంచో మనీ ఆర్డర్ వస్తుందని ఊహించలేకపోయాడు జగన్నాథం. తనకెవరూ బాకీ లేరే అనుకుని ఆ ఫామ్ తీసి చూశాడు. ఒక పత్రిక ఎడిటర్ తనకు ప్రతిఫలంగా 10 రూపాయలు పంపాడు. ఓహో, నా కథకు ప్రతిఫలమా ఇది అనుకున్నాడు. సంతకం పెట్టి డబ్బు తీసుకున్నాడు. వెంటనే అతని భార్య సుశీల జ్ఞాపకం వచ్చింది. కారణం, కథ అలా రాయమని తనకు ఆ ఐడియా తనే ఇచ్చింది. నిజానికి ఆ ప్రతిఫలానికి ఆమె అర్హురాలు. కానీ పేరు అతనిది కాబట్టి డబ్బు క్రెడిటు అతనికే చెందింది. ఆ ప్రతిఫలం ఆవిడికే ముట్టజేయాలి అనుకున్నాడు. 10 రూపాయలు ఆవిడికి డబ్బు రూపంలో ఇస్తే అతనికే ముప్పు. దానిమీద 5దో 10దో వేసి చీర కొనమంటుంది. ఆ గొడవంతా ఎందుకనుకున్నాడు. టైం చూశాడు. 3 అయింది. వెంటనే ఒక ఆలోచన తట్టింది. నాగన్నా కేకేశాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు నాగన్న. తాను సాయంత్రం 5 గంటలకి ఇంటికి వస్తానని, సినిమాకు సిద్ధంగా ఉండమని సుశీలకు కబురు పంపాడు. సాయంత్రం 5 గంటలు కావచ్చింది. ఫైల్స్ అన్నీ సర్దేశాడు. డ్రాయర్కి తాళం వేశాడు. ఇక ఇంటికి పోయే ప్రయత్నంలో ఉండగా నాగన్న తయారయ్యాడు ఆ హాల్లోకి మహాకంగారుగా. బాబో, ఆఫీసర్ గారు ఇప్పుడు 6 గంటలకు స్టేషన్కి ఎడతారట. డైరెక్టర్ గారు వస్తున్నారటండి. తమరు కూడా వారితో రావాలట. తమను రమ్మన్నారు బాబు అంటూ చెప్పాడు ఒక్క గుక్కలో. జగన్నాథానికి చెప్పలేనంత చికాకొచ్చింది. అయితే మాత్రం ఏం చేయగలడు? ఆఫీసర్ గారితో బయలుదేరాడు. రాత్రి 8 కావస్తోంది. సినిమాకు తయారవమని చెప్పి ఇంతవరకు రానందుకు సుశీలకు జగన్నాథంపై అమితాగ్రహం వచ్చింది. తానే ప్రయాణం కమ్మని చెప్పి రాకుండా అవమానించినట్టుగా ఊహించుకుని ఉడుక్కుంది సుశీల. తాను కాపురానికొచ్చి 8 సంవత్సరాలైంది. ఇద్దరూ కలిసి ఒక్కసారి కూడా ముద్దుగా సినిమాకు వెళ్ళిన రోజు లేదు. ముందుగా తను సినిమా చూసి రావడం, అదేమైనా బావుంటే తనను ఇంటివారితో పంపించడం జరుగుతోంది. మరి ఇవాళ ఇలా కబురు పంపి ఉడికించి అవమానపరచాలని చూశాడు కదూ అనుకుంది సుశీల. భర్తపై తీవ్రమైన కోపం వచ్చింది. తను ఎదురుగా ఉండుంటే ఆ కోపోద్రేకంలో ఏమేమో అనుండేది. తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు
అంటూ 6 ఏళ్ల బాబిగాడు పద్యాన్ని కూడబలుక్కుని చదువుతూ ఉంటే సుశీల కోపం మరింతెక్కువైంది. ఒరేయ్ బాబీ, నోరు మూసుకుంటావా, వీపు చీల్చమన్నావా అని గర్జించింది గట్టిగా. పాపం బాబిగాడు తుళ్ళిపడ్డాడు. రోజూ ఈ పద్యం నేర్పే అమ్మకి ఇప్పుడు ఈ పద్యం అంటే ఎందుకంత కోపం అనుకున్నాడు. పాపం అతని లేత మనసుకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో వీధిలో గేటు చప్పుడయింది. అమ్మా, నాన్నగారు వచ్చారు అంటూ సుశీల పడుకున్న గదిలోకి వెళ్ళి చెప్పాడు బాబీ. ఛే, అవతలికి పో కసిరింది చికాగ్గా. ఏడుపు మొహం పెట్టుకుని యువతల గదిలోకి వచ్చేశాడు బాబిగాడు. అమ్మేదిరా బాబీ ప్రశ్నించాడు జగన్నాథం జోళ్లు విప్పుతూ. బాబిగాడు ఏమీ సమాధానం చెప్పకుండా టేబుల్ మీద ఉన్న బొమ్మల వైపే చూస్తూ నిలబడ్డాడు. అన్నం తిన్నావురా? లేదు అన్నట్టు అడ్డుగా తల ఊపాడు. సావిట్లో వెలుగుతున్న లైటు తప్పించి గదిలో గాని వంటింట్లో గాని లైటు వెలక్కపోవడం వల్ల, సుశీల ఎదురుగా లేకపోవడం వల్ల మళ్ళా అడిగాడు జగన్నాథం. అన్నం తిన్నావురా? లేదు అన్నట్టుగా అడ్డంగా మరోసారి తల ఊపాడు మౌనంగానే. మరి అమ్మ? ఆ గదిలో ఉంది అన్నట్టు చేత్తో చూపించాడు బాబీ భయంగా. గదిలోకి ప్రవేశించిన జగన్నాథానికి మంచం మీద పడుకున్న సుశీల కనిపించకపోలేదు. లైటు కూడా వేసుకోలేదు. తాను కూడా ఏమీ ఎరగనట్టుగా మౌనంగా బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు. చీకట్లో కూర్చున్నవేం సుశీలా అన్న ప్రశ్నకు ఆమె నుండి జవాబు ఏమీ తిరిగి రాకపోవడంతో ఆమె సత్యభామలా ఆగ్రహించి అలకపాన్పు ఎక్కింది అనుకున్నాడు జగన్నాథం. సినిమా వేళకు రానందుకు ఆగ్రహం వచ్చింది అనుకున్నాడు. ఏమనాలో తోచక సావిట్లో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. అవును పాపం, అతను మాత్రం ఏం చేయగలడు? సినిమాకు తీసుకెళ్దాం అనుకున్నాడు. హఠాత్తుగా డైరెక్టర్ వచ్చాడు. ఇంటికి వేళకు రాలేకపోయాడు. సినిమా వేళ మించిపోయింది. ఇప్పుడు టైము 8:30 అయింది. ఒరే బాబీ, అమ్మని పిలు. నేను వెళ్ళను, అమ్మ కొడుతుంది. కొడుతుందా? ఏ మరి మీరెందుకు సినిమాకు తీసుకెళ్ళలేదో అన్నాడు అమాయకంగా. ఓహో అదా అనుకున్నాడు. ఇప్పుడైతేనే సెకండ్ షోకి వెళ్దాం అన్నాడు గట్టిగా. ఈ జవాబు బాబిగాడిని ఉద్దేశించింది కాదు. గదిలోంచి ఏమీ జవాబు రాకపోవడం వల్ల మళ్ళా జగన్నాథమే కదిపాడు. ఒరేయ్ బాబీ, తయారు కారా? మరి ఆలస్యం ఎందుకు? 2వ ఆటకు వెళ్దాం. ఈ మాత్రం దానికి ఇంత ఇదా అంటూ గదిలోకి చూశాడు ఆమె కోసం. కనీసం జవాబైనా వస్తుందేమోనని. సినిమాకా? నేను తయారే అన్నాడు ఎగిరి గంతుతూ బాబీ. వేధవ, వీడికేమీ తెలీదు, వీడెప్పుడూ సిద్ధమే అనుకున్నాడు మనసులో. అది కాదురా, అన్నం తిన్నావా? లేదు ఇంకా. మరి మీ అమ్మని పిలు అన్నట్టుగా చేతితో సౌజ్ఞ చేశాడు జగన్నాథం. బాబిగాడు భయంతో బుర్రూపాడు అడ్డంగా. సుశీల భర్త మాటలన్నీ వింటోంది. ఈ మాటలు ఆమె కోపాన్ని రెట్టించాయి. ఇంకా ఎగతాళి చేస్తూ ఉడికిస్తున్నట్టుగా ఆమె అనుకుంది. తొలి ఆటకు ప్రయాణం చేయించి 2వ ఆటక తీసుకెళ్లేది? ఈ మాటలు ఆమెకు మరింత వేళాకోళంగా కనిపించాయి. అతనిపై గల ఆగ్రహం ఇంకా మంచు కరిగి నీరైనట్టు కన్నీటి రూపం దాల్చింది. గొంతు కాస్త బొంగురుపోయింది. కంఠం వణకడం మొదలెట్టింది. లేచి అవతలికి వెళ్లాలనుకుంది. కానీ చేతులు కాళ్ళు ఆడలేదు. అతనిపై ప్రతీకారం చూపాలనుకుంది. కానీ ఆమె చేసేదేముంది? చేయగలిగేదేముంది? ఉక్రోషాన్ని అణుచుకుంటూ మంచం మీదే ఆలోచిస్తూ అలా పడుకుంది. జగన్నాథం అంటించిన సిగరెట్టు అయిపోయింది. సుశీల బయటకు రాలేదు. సరే, మరో 5 నిమిషాలు చూద్దాం అనుకున్నాడు. టేబుల్ మీద ఉన్న ఒక పాత పత్రిక తీశాడు ఊసిపోవడానికి. ఉద్రేకాలు, అది తను రాసిన కథే కనపడింది. ఛీ, ఈ కథ వల్లే ఇంత రభస జరిగింది అని దాన్ని మళ్లీ టేబుల్ మీదకి విసిరేశాడు. ఆఖరికి చేసేది లేక జగన్నాథమే గదిలోకి వెళ్ళి స్విచ్ వేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న సుశీల కనపడింది. ఏమిటిదంతా అకారణంగా అనుకున్నాడు. ఆమె తలలోని చామంతులు, గులాబీ రేఖలు పక్క మీద రాలిపోయున్నాయి. అస్తమానం కట్టుకుంటే నలిగిపోతుందని ప్రాణంతో సమానంగా చూసుకునే 70 రూపాయల బెంగుళూరు సిల్క్ చీరతోనే పక్క మీద దొర్లడం, వెక్కి వెక్కి ఏడవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. సినిమాకు వెళ్ళనంత మాత్రాన జీవితంలో ఏదో కోల్పోయినట్టు మొహం పెట్టి ఏడవడానికి ఏముందో అతనికి అర్థం కాలేదు. వచ్చిన తర్వాత ఇంతసేపైనా పలకరించకపోవడం ఆమెకు మరింత కోపం తెప్పించి ఉంటుంది అని గ్రహించాడు జగన్నాథం. ఏమిటి సుసి, మరీ చిన్నపిల్లవైపోతున్నావు
నేనేం చిన్నదాన్ని కాదు. మీరేమీ ముద్దు ముచ్చట్లు తీర్చనక్కర్ను వద్దు. ఏనాడైతే అత్తారింట్లోకి వచ్చానో ఆనాడే పోయే ఈ సరదాలన్నీ అంది సుశీల వణికే కంఠంతో, గద్గదమైన స్వరంతో. అయితే సినిమాకి వెళ్ళలేదనేనా? ఈ హంగామా, ఈ ఆగ్రహమును? బాగానే ఉంది, వెళ్దామనే కబురు పెట్టాను. ఇంతలోనే ఏదో మినిస్టరో డైరెక్టరో వచ్చాడు అంటారు. అలాంటప్పుడు నన్ను ఎందుకు బయలుదేరదీశారు? మధ్యలోనే అందుకుంది సుశీల. పోనీ ఇప్పుడైతేనే రెండో ఆటకు పోదాం అన్నాడు బాబిగాడు జాలిగా సుశీల వైపు చూస్తూ. ఛీ వెధవ, నాకేం సినిమాలు అక్కర్లేదు. నువ్వు మీ నాన్న చూడండి, మా ఊళ్ళోనూ ఉన్నాయి 50 సినిమా హాళ్ళు. మా అన్నయ్య చూపిస్తాడు వారానికి 4 సినిమాలు. ఈ జవాబు బాబిగాడికే అయినా భర్త వైపు చూసింది సుశీల. అలా అయితే మీ ఊరెళ్ళి సినిమాలు చూడు, ఇక్కడెందుకు ఏడుస్తావు అన్నాడు బాబిగాడు నాన్న అండ చూసుకుని అమాయకంగా. కాని ఈ మాట వల్ల ఎంత ఉపద్రవం వస్తుందో వాడికి మాత్రం ఏం తెలుసు? సుశీల ఏం సమాధానం ఇస్తుందో అని ఏమీ ఎరగనట్టే చూస్తున్నాడు జగన్నాథం. హోరి వెధవా, నువ్వు నాకేం చెప్పక్కర్లేదురా. మా ఊరే వెళ్ళి చూస్తానులే. ఇక్కడ మీ నాన్నగారికి ఏమీ డబ్బు ఖర్చు కాకుండా. తండ్రి కొడుకు ఒక్కటే మచ్చు అంటూ గోడవైపు ఒత్తిగిల్లి పడుకుంది సుశీల కోపంగా. ఇక లాభం లేదు. ప్రణయం వల్ల ప్రళయం అయ్యేలా ఉంది. దీనికంతటికీ కారణం ఈ కథ రాయడమే కదా అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు జగన్నాథం. అయితే ఆకలిస్తోంది, అన్నం పెట్టు అన్నాడు బాబిగాడు అమ్మ దగ్గరికి వెడుతూ. వెళ్ళి తినండి, అన్నీ గదిలోనే ఉన్నాయి. నాకు తలనొప్పిగా ఉంది, నన్ను విసిగించకురా బాబీ పెడసరంగా సమాధానం ఇచ్చింది సుశీల. ఈ సమాధానం కేవలం బాబికే కాదని గ్రహించాడు జగన్నాథం. అయితే రారా బాబీ అంటూ వంటింట్లోకి వెళ్ళాడు జగన్నాథం. అంతే, ఆ పూట జరిగిన సంఘటన తర్వాత సుశీల భోజనం చేయలేదు, ఎవ్వరితోనూ మాట్లాడనూ లేదు. తెల్లవారుజామునే లేచింది, ఇంటి పనులన్నీ ముగించింది, వంట వండి పెట్టింది, బట్టల పెట్టి తీసి ఆమె బట్టలు బాబిగాడి బట్టలు పెట్టెలో సర్దుకుంది. ఆమె మూమెంట్స్ గమనిస్తున్న జగన్నాథం ఏం జరుగుతుందో చూద్దాం అని మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఈ హంగామా అంతా చూసిన జగన్నాథం సుశీల పుట్టింటికి ప్రయాణం కడుతోందని గ్రహించాడు. ఆఫీస్ టైం దగ్గర పడుతుంటే ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు జగన్నాథం ఏమీ ఎరగనట్టుగా. చూడండి, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కాబోలు. ఈ 10 గంటల బండికే నేను మా అన్నగారింటికి వైజాగ్ వెళ్తున్నాను అంటూ అతనిని సమీపించింది. ఏమిటంత అర్జెంటు? ఎందుకంత సడన్ ప్రయాణం ఇప్పుడు అన్నాడు ఏమీ అర్థం కానట్టు. ఇప్పుడేమిటి అప్పుడేమిటి, మా వాళ్ళని చూడాలనుంది, నేను వెళ్తున్నాను అంతే అని నిర్మోహమాటంగా సుశీల అంటుంటే బాబిగాడు, నాన్నగారు మేం మామయ్య వాళ్ళని చూడడమే కాదు బోలెడు సినిమాలు కూడా చూస్తాం అన్నాడు చేతులు తిప్పుతూ. హరి రాస్కేల్, నువ్వు కూడా వెళ్తావుట్రా అన్నాడు జగన్నాథం. పాపం పసిపిల్లలకి ఏం తెలుస్తుంది, ఎటువైపు పడితే అటే మాట్లాడతారు అనుకున్నాడు. సరే అయితే నీ ఇష్టం అని అనక తప్పింది కాదు జగన్నాథానికి. ఆవేళ ఆఫీస్ సెలవు పెట్టి సుశీలను బాబీని వైజాగ్ రైలు ఎక్కిచ్చాడు జగన్నాథం. ఈ సంఘటన జరిగి 1 రోజులు కావచ్చింది. సుశీల వెళ్లిన 4 రోజుల నుంచి ప్రతిరోజు కళ్ళు కాయలు కాసేలా చూశాడు జగన్నాథం. ఒక కార్డు ముక్కైనా లేదు. అతనిలో ఆందోళన ఎక్కువైంది. ఈ భరించరాని అకారణ వియోగం సుశీల మీద బాబిగాడి మీద అనురాగాన్ని ఎక్కువ చేసింది. కనీసం క్షేమంగా చేరినట్టయినా ఒక్క ఉత్తరం రాలేదే. మొదటి వారంలో తన బావమరిది నుంచి జవాబొస్తుందనుకున్నాడు. ఏ రోజుకా రోజు అలా వేచి చూస్తున్నాడు. అలా నెల్లాళ్లు గడిచాయి. ఉత్తరం రాయనందుకు రోజుకొక్కసారైనా, ముఖ్యంగా టపా వచ్చిన వెంటనే బావమరిదిని తిట్టుకునేవాడు. తన భార్య సంతోషంగానూ సరదాగానూ వెళ్ళుంటే తను అంత గాబరా పడేవాడు కాదు. ఏదో చిన్న కలహమా అంటే అదీ కాదు, ఏవో అభిప్రాయ భేదాలు కలిగాయి. అయినా దానికింత రభస జరగాల? ఆ వేళ ఎవరి మొహం చూశాను అనుకున్నాడు. సుశీల వెళ్ళి 1 రోజులైంది. నెల్లాళ్లైనా సుశీల నుంచి జాబు లేదు అంటే సుశీల తన మీద గట్టిగా ఆగ్రహం వహించింది అనుకున్నాడు. ఆలుమగల కయ్యం అద్దం మీద ఆవగింజ అంటారు. కాని ఆ సామెత తనకు అన్వయించింది కాదు అనుకున్నాడు.
జగన్నాథానికి అదే ధ్యానం. సుశీల, బాబిగాడు ఇద్దరూ ఇంట్లో లేకపోవడంతో ఆ ఇల్లు బోసిపోయినట్టయింది. ఎప్పుడు ఏకాంతంగా ఉన్నా అతనికి అవే ఊహలు, అవే అపోహలు. అయితే సుశీల పుట్టింటికి వెళ్ళి నేనామెను ఏమేమో బాధలు పెట్టి దుఃఖపెట్టానని కలహించొచ్చేశానని చెప్పుంటుందో ఏమో. అందుకేనేమో బావమరిది కూడా ఏ ఉత్తరమూ రాయలేదు. ఇక మీదట బావమరుదులు నన్ను ఎకతాళిగానూ లోకువగానూ చూస్తారేమో. ఏం పర్వాలేదు. సుశీల మాత్రం అటువంటి మనిషి కాదు. అంత అనాలోచితంగా మాట జారే మనిషి మాత్రం కాదు. ఏమో చెప్పలేము. స్త్రీది చంచల స్వభావం. అనాలోచితంగా ఆలోచించే వ్యక్తి కాబట్టే ఆవేళ నాతో చిన్న విషయాన్ని చిలికి ప్రణయం కాస్త ప్రళయం చేసేసింది. ఇక్కడ విషయాలన్నీ అక్కడ వాళ్లతో ఎలానూ చెప్పేసే ఉంటుంది. ఒకవేళ సుశీల చెప్పకపోయినా ముందుగా గుంట వెధవ బాబిగాడికి ఏం తెలీదుగా, అన్నీ చెప్పేసి ఉంటాడు. మా అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు అని. ఇలా ఆలోచించుకుంటున్నాడు జగన్నాథం. కానీ అతనికి మళ్ళా వేరొకలా ఊహలొస్తున్నాయి. సుశీల ఏం అజ్ఞాని కాదు. ఆమె కూడా సంస్కార భావాలు గల వ్యక్తి. మొన్న రాసిన కథలో తనే చెప్పింది. పుట్టింట్లోనూ అత్తింట్లోనూ స్త్రీ ఎలా ప్రవర్తించాలో ఎన్నో విషయాలు చూచాయగా పేర్కొంది. అటువంటి ఆదర్శజీవి, కథకురాలు అయిన సుశీల పుట్టింటి వారితో ఈ సిల్లీ ఇన్సిడెంట్ చెప్తుందా? హబ్బే, అలా జరగదు. మరైతే ఉత్తరం రాయకపోవడానికి కారణం ఆమె గారి పౌరుషము, పట్టుదలే అయ్యుంటాయి. అటువంటప్పుడు మనం మాత్రం ఎందుకు రాయడం? ఆమె రాసినప్పుడే జవాబివ్వచ్చు. ముందుగా రాస్తే అందులో గొప్పతనమే ఉంది అని ఆలోచిస్తూ తనకు తానే ఏవో ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ ఆత్మసంతృప్తి పొందుతున్నాడు. ఏమైతేనే జగన్నాథానికి సుశీల నుండి ఉత్తరం రానూ లేదు, జగన్నాథం సుశీలకు ఉత్తరం రాయనూ లేదు. రోజులు గడుస్తున్నాయి. ఈ వియోగం వల్ల జగన్నాథానికి భార్య మీద, పుత్రుడి మీద అనురాగం 4 రెట్లయింది. రాత్రింబవళ్ళు వాళ్లని గురించిన ఆలోచనలే. అప్పుడప్పుడు కలలు కూడా రావడం మొదలుపెట్టాయి జగన్నాథానికి. ఎలా అయినా వాళ్లను చూడాలనుకున్నాడు. చూడాలంటే వైజాగ్ వెళ్ళాలి. వెళితే సుశీల పంతమే నెగ్గుతుంది. అలా అయితే సుశీలే ఏలూరు రావాలి. వెళ్ళిన వెంటనే కార్డే రాయని సుశీల తనంతట తానెలాగూ బయలుదేరి రాదు అని తెలుసు జగన్నాథానికి. భార్యాభర్తల మధ్య ఈ పట్టింపులేమిటి అని ఆఖరికి జగన్నాథమే బయలుదేరాడు. 2 రోజుల పాటు సెలవు తీసుకుని స్టేషన్కొచ్చాడు. బండి 4 గంటలు లేటు. జెంట్స్ వెయిటింగ్ రూంలో ఏవేవో ఆలోచిస్తున్న జగన్నాథానికి గంట మోగిన శబ్దానికి తెలివొచ్చింది. ప్లాట్ఫామ్ మీదకు బండొచ్చిన శబ్దమైంది. తుళ్ళిపడి లేచాడు కంగారుగా. ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళాడు. కానీ అది అతను వెళ్లవలసిన ట్రైన్ కాదు. విశాఖపట్నం నుంచి వచ్చే ప్యాసింజర్ బండి ఆగింది. దిగవలసిన వాళ్లంతా దిగుతున్నారు. జగన్నాథం ప్లాట్ఫామ్ మీద మళ్ళా పచార్లు చేయడం మొదలెట్టాడు. అతని చెవిలో ఏదో గొంతుక వినపడింది. అంతలోనే ఆనందంతో అటువైపు తిరిగి చూశాడు. తన భార్య సుశీల రైలు పెట్టెలో నుండి కిందకు దిగుతోంది. నాన్నగారు పిలిచాడు బాబి. ఆ పిలుపుతో జగన్నాథానికి ఎక్కడలేని శక్తి వచ్చింది. గబగబా వాళ్లను సమీపించి సుశీల పెట్టెను కిందకు దించాడు. సుశీల పక్కగా నిలబడింది బాబిగాణ్ణి పట్టుకుని. మామయ్యగాని వచ్చాడేమిట్రా బాబీ? ప్రశ్నించాడు జగన్నాథం సుశీల వైపు చూస్తూ. నేనే నెగ్గాన్లే అన్న భావం అతనిలో వ్యక్తమవుతోంది. అయితే నాన్నగారు మీరెందుకు స్టేషన్కొచ్చారు? ప్రశ్నించాడు అమాయకంగా బాబిగాడు. మాగట్టి ప్రశ్న వేశావురా బాబీ అనుకున్నాడు. అయితే ఏమని జవాబు చెప్పాలో అతనికి తోచలేదు. మౌనంగా ఉండాలనుకుంటే అదే ప్రశ్న వేస్తున్నట్టుగా క్వశ్చన్ మార్క్ మొహం పెట్టింది సుశీల కూడా. అబే, మా ఫ్రెండుని రైలు ఎక్కించాలని వచ్చాను. వాణ్ణి ఎక్కించి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంటే నీ కేక వినబడిందిరా. ఇది 100 నయా పైసల అబద్ధం అని అతని అంతరాత్మ ఘోషిస్తున్న సమాధానం టకీమని చెప్పేశాడు జగన్నాథం. కూలివాణ్ణి పిలిపించి బయటకొచ్చేశారు. రిక్షా మీద ఇల్లు చేరుకున్నారు వారంతా. ఏం విశేషమో గాని ఆ దంపతులు ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు. వివాహం జరిగి 8 సంవత్సరాలైనా నూతన దంపతుల మళ్ళీ వాళ్లలో చెప్పలేనంత సిగ్గు ఆవహించింది. ఎవరికి వారు ఏదో నేరమో అపచారమో చేసినట్టుగా పశ్చాత్తాపం పొందినట్టుగా ఫీల్ అవుతున్నారు.
త్వరగా వంట చేసి తండ్రి కొడుకులిద్దరికీ భోజనం పెట్టింది. ఇద్దరూ భోజనాలు చేస్తుండగా పెరుగు కోసం సుశీల గదిలోకి వెళ్లబోతూ వీధి గుమ్మంలో ఒక రైలు టికెట్ పడుండడం చూసింది. దాన్ని తీసి పరీక్షించింది. ఏలూరు టు వాల్తేరు, తారీఖు అదే రోజు. జగన్నాథం ఎందుకు స్టేషన్కొచ్చాడో సుశీలకు అర్థమైపోయింది. టిక్కెట్ పట్టుకుని భర్త దగ్గరికొచ్చింది. చూడ్రా బాబీ, ఎవరో ప్రయాణికుడు వాల్తేరు వెళ్లాలని టిక్కెట్ కొనుక్కుని ఎంచేతనో వెళ్లడం మానుకున్నాడు. పాపం, డబ్బులు దండక్కదు అంటూ బాబిగాణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ భర్త మొహంలోకి చూసింది సుశీల కొంటెగా. ఆ చాలుగాని పెరుగుపోయి అన్నాడు జగన్నాథం జవాబుగా. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన అద్దం మీద ఆవగింజ విన్నారు. ఈ కథ మార్చి 9వ తేదీ 1958 నాటి ఆంధ్ర సచిత్ర దినపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.